సార్ మీ పేరు? నా పేరు ఆంజనేయులు అండి. ఆంజనేయులు గారు ఎక్కడి నుంచి వచ్చారు? నేను నా ట్యూషన్ పాయింట్ ఉంది, శ్రీ ఆంజనేయ ట్యూషన్ పాయింట్, ఇగ్నైటెడ్ మైండ్స్. మా సంస్థ నుంచి కొంతమంది విద్యార్థుల్ని ఈ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ప్రైజులు తీసుకోవడానికి ఈ రోజు రావడం జరిగింది. వాళ్ళతో పాటు నేను కూడా వచ్చాను. సో సార్ ఇప్పుడు మీ పిల్లల్ని తీసుకొచ్చారని చెప్తున్నారు కదా, సో ఆల్మోస్ట్ 255,000 స్టూడెంట్స్ ఈ యొక్క కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశారు. సో అందులో మీ స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా విన్నర్స్ అన్నమాట. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది అసలు నిజంగా ఏ సంస్థ కూడా ఇప్పటి వరకు విజయవాడలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఈ సంస్థలను నిర్వహిస్తున్నాం. అయినప్పటికీ ఎవరు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ విధంగా కండక్ట్ చేయడం జరగలేదు. ఇలా కండక్ట్ చేయడమే కాకుండా మా అందరికి ప్రైజ్ ఇవ్వడం, అంటే ప్రతి ఒక్కరికి ప్రతి సంస్థ నుంచి కొంతమంది బెస్ట్ విద్యార్థుల్ని మంచిగా రాసిన వాళ్ళని చూస్ చేసి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇంత మందికి ప్రైజ్ ఇవ్వడం అనేది విజయవాడ వ్యాప్తంగా అది చాలా హర్షించదగ్గ విషయం అనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్ ఈ రోజు ప్రోగ్రామ్ కి విజయవాడ నుంచే కాదు సార్, ఆల్మోస్ట్ ఏపీ నుంచి కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. సో పిల్లలు నిజంగా ఖచ్చితంగా ఇటువంటి అవేర్నెస్ అనేది వాళ్ళకి ఉండాలి. మోరోవర్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా జంక్ ఫుడ్ తినకూడదని చెప్తున్నారు. యాజ్ అ పేరెంట్ గా, యాజ్ అ ఫ్యాకల్టీగా మనం చెబితే వాళ్ళు వినరు. బట్ ఈ రోజు వాళ్ళంతటి వాళ్ళే మనం జంక్ ఫుడ్ తినకూడదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని చెప్తున్నారు. సో పిల్లలకి కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? పిల్లలకు కాంపిటీషన్ చేయడం అనేది ఇవి మనం చెప్తూ ఉంటాము, ఈ రోజు బాలలే రేపటి పౌరులని. సో ఈ రోజు మనం ఏదైతే కాంపిటీషన్ ఈ రకంగా కండక్ట్ చేయడం వల్ల వాళ్ళలో అవేర్నెస్ పెరిగి, ఈవెన్ వాళ్ళలో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్దవాళ్ళకి కూడా వాళ్ళు చెప్పడం, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, ఫస్ట్ వీళ్ళు అవేర్ అయ్యి, ఈవెన్ పెద్దవాళ్ళు చెప్తే వినరేమో, డాక్టర్లు చెప్పినా సరే పెద్దవాళ్ళు చెప్పినా కొంతమంది వినడానికి సంశయిస్తారు. కానీ పిల్లలు చెప్తే అమ్మో పిల్లలు కూడా చెప్తున్నారు మనం చేయకూడదని పెద్దవాళ్ళు జాగ్రత్త పడతారని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ వల్ల ఇంత మందికి రీచ్ అవడం అనేది అసలు గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ అనమాట. ఇది అంటే అందరూ చేస్తారు, ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, అంటే ఏదో సింపుల్ గా చేసామా వెళ్ళిపోయాం అనేటట్టుంటది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత మందిని ఒక చాటు చేర్చి అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇలా ప్రైజెస్ ఇవ్వడం అనేది కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంత పిల్లల్లో అవేర్నెస్ తీసుకురావడానికి ఎవరు కూడా ఇంత కష్టపడరు. అది ఎంత కష్టపడుతున్నందుకు విజయఆర్ గారికి నిజంగా కృతజ్ఞతలు. అలాగే వాళ్ళ స్టాఫ్ కూడా కరోనా టైంలో ప్రతి ఒక్కరికి చాలా చాలా రకరకాలైన మొక్కలు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మా సంస్థకు కూడా మొక్కలు అనేది పంపించారు. అవి బయట నేను నర్సరీలో కనుక్కుంటే కడియం నర్సరీ నుంచి తెప్పించారు. బయట నేను మొక్కలు కొందామని మేము వెళ్తే గార్డెనింగ్ కోసం ఒక్కో మొక్క 400, 500 అలా చెప్పారు. అటువంటి మొక్కలన్నీ కూడా ఏ లాభాపేక్ష లేకుండా ప్రతి ఒక్కరికి, అంటే మంచి మంచి చెరుకు రసాలు, తీయటి రసాలు, బంగిరిపిల్లి ఇటువంటి అనేక ఫ్రూట్స్ మొక్కలే కాకుండా ఔషధ మొక్కలు కూడా ఎన్నో ఆయన పంచడం జరిగింది. ఇలా ఒక సమాజ సేవ అనేది ఆయన చేయడమే కాకుండా అందరికీ ఒక ఇన్స్పిరేషన్ గా విజయఆర్ గారు నిలవడం అనేది చాలా గర్వకారణం మన రాష్ట్రానికని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.